హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే రీసెంట్గా యూకే గురించి న్యూస్ వచ్చినప్పుడు PSW గురించి వింటున్నాం కదా. సో దాని గురించి మనలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాని గురించి కొంచెం మీకు క్లారిటీ ఇస్తాయి ఎట్లేందని చెప్పేసి. సో ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏమన్నా బ్యాలెట్స్ కానీ వీసాస్ కానీ ఏం అప్డేట్ ఇచ్చినా ఫాస్ట్గా అప్డేట్ ఇస్తుంటే మీకు తొందరగా రీచ్ అవుతుంది. విదిన్ ద టైం అప్లై చేసుకుంటే అందరికీ యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను నేను. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నా, యూకే ప్లాన్ చేస్తున్నా కూడా ఈ రీల్ వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇంకా అసలు ఈ మధ్య ఈ 1 వీక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి మనకు న్యూస్ PSW గురించి. PSW చేంజ్ చేస్తారు, PSW ఉంటుందా ఉండదా, 30,000 శాలరీ అని చెప్పేసి కంప్లీట్గా ఇవి వస్తున్నాయి. సో ఇప్పటివరకు ఏంటంటే మనం PSW స్టూడెంట్ వీసా మీద వస్తే స్టూడెంట్ టైంలో పార్ట్ టైం అవర్స్ చేసుకునేది. వీక్లీ 20 అవర్స్ ఉంది కదా మనకు టైం క్యాప్ అనేది. సో ఆ అవర్స్ చేసుకునేది మనం స్టూడెంట్ జర్నీలో ఉన్నప్పుడు పార్ట్ టైం చేసుకొని వచ్చిన ఫీజుతోని ట్యూషన్ ఫీజులు కట్టడం లేదంటే మనీ మనకు అది 20 అవర్స్తో సెట్ చేసుకునేది. మనం వన్స్ ఒకసారి ఇది అయిపోయిన తర్వాత PSW చేసుకొని మనీ ఎన్ని చేసుకునేది, లోన్లు కట్టుకున్నాడు లేకపోతే మన సేవింగ్స్ చేసుకున్నాడు, ఏదో రకంగా మొత్తానికైతే ఫుల్ టైం PSWలో చేసుకునేది. యాక్చువల్గా అయితే మనం చాలామంది వచ్చింది PSW గురించి అనే స్టూడెంట్ వీసా వేసుకొని వచ్చారు. ఎందుకంటే మనకు స్టూడెంట్ వీసా అప్పుడు ఎక్కువ మనీ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా. సో అది PSW అయితే కంప్లీట్ 40 అవర్స్ కానీ ఎన్ని అవర్స్ అన్నీ వేసుకోవచ్చు, అసలు టైం గ్యాప్ ఏం లేదు. సో అప్పుడు ఫుల్ టైం చేసుకొని మంచిగా ఎన్ని వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మన వాళ్ళకి చాలామంది వచ్చిన చాలా మందిల వారితో అదే ప్లాన్, ఇంక్లూడింగ్ నాతో కూడా. సో ఇప్పుడు వాళ్ళు ఏం ప్రపోజల్ తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి స్టూడెంట్ వీసా తర్వాత 30,000 pounds పర్ యానం ఎర్న్ చేసే వాళ్ళకి PSWకి ఎలిజిబుల్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకరు తీసుకొచ్చారు ప్రపోజల్. అది సో అది ఒకవేళ అప్లికేబుల్ అయితే దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అది మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఇన్ని రోజులు అంటే మనకు ఇందాక చెప్పిన సీనియర్గా నడిచింది. స్టూడెంట్ టైంలో 20 అవర్స్, తర్వాత 40 అవర్స్ లేదంటే 50 ఎంత ఉంటుందో ఫుల్ టైం చేసుకున్నాం, మనీ సంపాదించుకున్నాం, అయిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే స్టూడెంట్ వీసా అయిపోగానే మనకైతే ఎవరైనా స్పాన్సర్షిప్ అన్న చేయాలి, 30,000 శాలరీతోని స్పాన్సర్షిప్ అన్న చేయాలి. లేదు అంటే స్పాన్సర్షిప్ లేకున్నా కూడా నువ్వు ఏ జాబ్ అయితే అప్లై చేస్తామో, ఏ జాబ్ అయితే మనం కొడతామో అది 30,000 మినిమం పే చేయాలి వాళ్ళ ఎంప్లాయర్ మనకి. సో అట్లయితేనే మనకి PSW అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మిగతా 2 years ఇక్కడ స్టే చేయొచ్చు. కానీ ఇది ప్రాక్టికల్గా ఎట్లా వర్కౌట్ అవుతుంది మరి? ఇది ఇప్పుడు ఈ PSW ఒకవేళ ఇట్లా వేస్తే మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఇది అంటే, ఇప్పటి వరకు ఉన్న జాబ్ మార్కెట్ చూసుకున్నా లేదంటే బయట జాబ్ మార్కెట్ కానీ బయట పే రేట్ కానీ ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నా కూడా 80 to 90% మందికి అసలు వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనకు అసలు ఇప్పుడు నార్మల్గా నీకు ఇప్పుడు 24,000-25,000 శాలరీ దొరకడే కష్టం ఉన్నది ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఇంతమందికి ఈ జాబ్ మార్కెట్ చూసుకుంటే నీకు ఇమీడియట్గా కోర్స్ అయిపోతూనే 30,000 శాలరీ అంటే సరే కొందరికి వస్తుంది. అది నేను యావరేజ్గా అందరి గురించి చెప్తున్నా, కొందరు పర్టికులర్ పర్సన్స్ గురించి కాదు. కొందరికి రావచ్చు, చెప్పలేం. 30K 40K 50K వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే చాలా తక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కోర్స్ అయిపోగానే అంత మంచి జీతం ఇచ్చి మినిమం 30,000 అంటే చాలా కష్టమవుతుంది. ఇది జస్ట్ ఒక ప్రపోజల్ మాత్రమే. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే అట్లుంటుంది సినారియో అని చెప్పేసి చెప్తాను మీకు. సో దాని గురించి మీరు డే టు డే అప్డేట్ ఉండండి, తెలుసుకోండి అసలు ఏమవుతుంది ఎట్లా అని చెప్పేసి. మీరు ప్లాన్ చేసినా కూడా మీకు ఈజీగా అయితే వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు. వాళ్ళు ఒకవేళ ఈ రూల్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వచ్చే వాళ్ళకే ఇట్లా అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి తీసుకొస్తారు. మోస్ట్లీ ప్రాక్టికల్గా చూసుకున్న ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే మనకు లాస్ట్ టైం డిపెండెంట్స్ మీ అందరూ తెలిసిన డిపెండెంట్స్ని అలో చేయట్లేదు. కొన్ని రీసెర్చ్ బేస్డ్ ప్రోగ్రామ్ అయినా డిపెండెంట్స్ని అలో చేస్తారు. సో ఆ డిపెండెన్స్ ఎఫెక్ట్తోనే చాలామంది తగ్గిపోయింది వచ్చే వాళ్ళు అనేది. ఒకవేళ PSW కూడా తీసేస్తే అసలు చాలా కష్టమైతే ఎవరు రారు. మోస్ట్లీ ఇది ఇంప్లిమెంట్ కాకపోవచ్చు. ఒకవేళ అయితే మాత్రం ఎట్లుంటుంది అని చెప్పేసి మీకు ఒక రఫ్ ఐడియా ఇచ్చిన అన్నట్టు అంతే. సో ఇంకేమన్నా ఒకవేళ ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేసినా కూడా లేదంటే కొత్త వీసాస్ ఏమొచ్చినా ఇట్లాంటి కొత్త అప్డేట్స్ ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా విత్ ఇన్ ద టైంలో. సో దీని గురించి అని చెప్పేసి మీ ట్రయల్స్, మీ రీసెర్చ్ ఇవన్నీ ఆపకండి. మీరు ఏ యూనివర్సిటీ అయితే అప్లై చేస్తా అనుకుంటారో, కోర్సెస్ ఏమున్నాయో దాని గురించి కంప్లీట్గా మీ ప్రాసెస్ మీరు చేసుకోండి. కాకపోతే ఆల్టర్నేటివ్గా ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి ఏమవుతుంది ఏందని చెప్పేసి. సో దట్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, సేఫ్ సైడ్ ఉంటారు అని చెప్పేసి ఈ
వీడియో చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మనం దాని గురించి మాట్లాడుకుందాం. కావాలంటే వీడియో ఇద్దాం, లేకపోతే మీకు ఫాస్ట్గా రిప్లై చేయడానికి కూడా ట్రై చేస్తా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.